బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు బేహద్ దాదాజీకి, బేహద్ పరబ్రహ్మ పరమేశ్వరుడికి వారసులు, బేహద్ విశ్వ రచయితలుగా మిమ్మల్ని చేయాలనుకుంటున్నారు. మీరు మీ యొక్క పాత దేహము, దేహ సంబంధికులను, వస్తు వైభవాలను, పాత స్వభావ సంస్కారాలను పూర్తిగా సమాప్తం చేయండి. అన్నిటితోటి చనిపోండి. అనగా స్వయం నుండి అతీతంగా కండి. సదా స్వయమును ఉన్నతమైన స్వమానంలో స్థిరంగా ఉంచుకొని బేహద్ బాప్ యొక్క సాంగత్యంలో ఉండండి. నిస్సంకల్ప స్థితిలో ఉండండి. దీని కొరకు ఏదో ఒకటి కార్యం తప్పకుండా చేయాలి. ఏ యొక్క కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ ఉన్నారో దానికి అతీతంగా కండి. నిస్సంకల్ప స్థితి అనగా ఆ కార్యము, పరిస్థితులు, మాట, ప్రభావం నుండి అతీతంగా కండి. రెండవ కార్యం ప్రారంభం అవ్వటానికి ముందే ఏదైతే ఇంతవరకు చేశారో అది బాపుకు సమర్పణ చేసేయండి. కార్యం ఫినిష్ అయిపోతుంది. కార్యం యొక్క రిజల్టు బాపుకు అప్పజెప్పేయండి. మీకు ప్రతి కార్యం యొక్క బాధ్యత బాపును పొందటం, బాపు ద్వారా పొందటం. మీరు ఏ కార్యంలో అయితే బలహీనంగా ఉంటారో దాన్ని సమాప్తం చేసుకోండి. అప్పుడు ప్రతి మీ కార్యమునకు బాధ్యుడు బాపే అయిపోతారు. ఈ కార్యక్రమం యొక్క బాధ్యత బాపుది అనుకుంటే మీరు విజయ ఆత్మలుగా కాగలరు. మిమ్మల్ని మీరు సదా విజయ ఆత్మలుగా భావించండి. ఇది అసంభవమైతే కానే కాదు. అందుకనే బాప్ అంటారు, చూడండి పిల్లలు, మీ యొక్క ఆది అనాది స్వరూపము చాలా హర్షితమైనది, శాంత చిత్తమైన ముఖము కలిగినది. అలాగే చూపిస్తూ ఉంటారు. ఏదైతే మీకు కేవలం అవసరమో ఆ శబ్దాన్ని మీరు మాట్లాడండి. అతీతంగా అయిపోండి. మీకు తెలుసు అంతిమ విజయం మనదే. నిశ్చయము పిల్లలైనా మీకు తప్పకుండా లభిస్తుంది. మీ యొక్క స్థితి అచంచలంగా అడవులుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ స్వరూపంలో మీరు ఉంటారో అప్పుడే సాక్షాత్కార మూర్తిగా కాగలరు. దీని కొరకు అటెన్షన్ ఇవ్వండి. అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు మీ యొక్క గమ్యమును సమీపంలోకి చేరుస్తూ ఉంటుంది. అందుకని పురుషార్థం కూడా మీకు సహజమవుతుంది. అందుకని బాపు యొక్క సాంగత్యంలో ఉంటూ ఉన్నతమైన స్వమానంలో సదా ఉండండి. ఈ యొక్క పురుషార్థం తక్కువలో తక్కువ మిమ్మల్ని బాప్ సమానంగా తయారు చేస్తుంది. పిల్లల లోపల మంచి స్థితి కావాలి. ఇది చూసి బాపు ఖుషి అవ్వాలి. ఏ పిల్లలను చూసి బాపు ఖుషి అవుతారో వారికి సఫలత అనేది ఫిక్స్. ఈ విధంగా ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ బాపు ప్రతి ఒక్క కార్యంని పిల్లలకు హెల్ప్ చేస్తూనే ఉంటారు. న్యారా ప్యారాగా మీరు అయిపోండి. అప్పుడే మీ యొక్క ప్రభావము బయటపడుతుంది. పూర్తిగా నిశ్చింత స్థితిలో మీరు ఉండండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है।
నమస్తే.